వైఎన్ఆర్ గారు వాళ్ళు అడిగేది ఏంటంటే మేము కొట్టుకుంటాం, బూతులు తిట్టుకుంటాం, తల్లిని తిట్టిస్తాం. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిస్తే పవన్ కళ్యాణ్కి లేని బాధ వైఎన్ఆర్ గారు మీకేందండి? మీకెందుకు మీరు డిబేట్ పెడుతున్నారు? కార్యకర్తలు కొట్టుకుంటారంటే జనసేనలు 4 పీకుతారు తెలుగుదేశం వాళ్ళు. తీసుకోవట్లేదు ప్రసాద్ గారు. ఓకే ఓకే నేను అట్లా తీసుకోవట్లేదు. కూల్ కూల్. ఇప్పుడు మేము సార్ ఇవాళ ఇప్పుడు రిపబ్లిక్ డే, ఇవాళ రిపబ్లిక్ డే డిబేట్ ఎందుకు పెట్టారు? ఆయన వచ్చి ఏదో పడితే అది మాట్లాడి 2 సీట్లు వాళ్ళు 2 ప్రకటించారు కాబట్టి నేను 2 ప్రకటిస్తా, రేపొద్దున ఆయన 50 ప్రకటిస్తా, నేను కూడా 50 ప్రకటిస్తా. దానికి ఉద్దేశం అదే కదా. ఇద్దరు పొత్తు ధర్మంలో ఉన్నారు అని ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని వాళ్ళు పాటించలేదు, వీళ్ళు పాటించట్లేదు. వాళ్ళు ఎట చెప్తారో మాకెందుకు? మేమని క్వశ్చన్ చేయట్లా, మేము క్వశ్చన్ చేయాల. మీరు డిబేట్ పెట్టారు కాబట్టి మేము దాంట్లో మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి దానికి సమాధానం చేయడానికి వచ్చాం. వాళ్ళేదో వచ్చి మా మీద పడి అడుగుతారు ఎందుకు? మీరిద్దరు అయ్యా 1 సీటు కాదు 0 సీట్లు ఇవ్వండి, వాళ్ళు మీతో కలిసి వెళ్తే ఇద్దరు 2014 లాగా వెళ్ళండి. ఎవడొద్దన్నాడు? మేమన్నా వద్దన్నావా? మీరు ఒకటే బాబు కలిసే ఉన్నారు, విడిపోయినట్టు మధ్యలో నాటకాలు ఆడారు అంటున్నాం. మేము ఇది అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే నిజమైంది కదా. మొన్నటిదాకా మేము మీరు సింగిల్ గా విడిగా ఉన్నప్పుడు కూడా ఏం చెప్పాం? చంద్రబాబు నాయుడు అనే అతను చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తాడు, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని అంటే మమ్మల్ని చెప్పులు తీసుకుందంతా అన్నారు. ఇప్పుడు ఏ పుత్రుడని? దత్తపుత్రుడా మరి లేదంటే ఇంకేదన్నా పుత్రుడు అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తున్నారని మేము కూడా అనొచ్చు. ఒకటి స్పష్టం సార్ ఇక్కడ వైఎన్ఆర్ గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే అదేంటి ఏదో సామెత, నాకు పెద్ద సామెతలు గుర్తురావు గానీ పొత్తు ధర్మాన్ని పాటించలేదు తెలుగుదేశం అన్నాడు. అసలు నువ్వు పాటించావా? బీజేపీతో నువ్వు పొత్తులో లేవా? నువ్వు పొత్తు ధర్మాన్ని బీజేపీతో ఉండి నువ్వు వాళ్ళతో పాటించినప్పుడు చంద్రబాబు నాయుడు నీతో అట్టు పాటిస్తాడు? నువ్వు బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా. నువ్వు పొత్తులో ఉండి తెలుగుదేశంతో సీట్లు పంచుకుంటే నువ్వేమైనా పొత్తు ధర్మాన్ని పాటించావా? ఆ మాట బీజేపీ అడుగుతుంది. ఆ మాట బీజేపీ అడుగుతుంది. పొత్తు ధర్మాన్ని పాటించకపోతే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అడుగుతుంది. ఆయన మాట్లాడే మాటలు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయి. హాస్యాస్పదంగా ఎందుకంటే కాదు నాకు ఒకటి పొద్దున కాదు వెంకటరెడ్డి గారు పొద్దున అంబటి రాంబాబు గారితో ఒక ట్వీట్ చూసా ఈ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయిపోగానే. ఏం మాట్లాడంటే బాబు గారికి మోసం చేయటమే ధర్మం పాటించకపోవటమే ఆయన నైజం, జాగ్రత్త పవన్ కళ్యాణ్ తమ్ముడు అన్నారు. మామూలుగా ఎప్పుడు దత్తపుత్రుడు ఇంకేదో అంటారు. ఈ రోజు ఏంటో తమ్ముడు అని చాలా ప్రేమ చూపించారు పవన్ కళ్యాణ్ గారి పైన. ఏం లేదు, రోజు ఒకే రకంగా ట్వీట్ ఉంటే బోర్ కొట్టింది కదా సార్. మీరు కూడా రోజు అందుకని డిఫరెంట్ గా ఉండాలి కదా. తమ్ముడు అని సినిమా ఉంది కదా పవన్ కళ్యాణ్, అందుకని తమ్ముడు అని పెట్టుంటారు అంతే, అంతకుమించి ఏముంటది. ఒకటి ఇప్పుడు వాళ్ళు ఎట్లా సీట్లు సార్. ఇప్పుడు లోకేష్ ఏమంటున్నాడు? నేను మంగళగిరి నుంచి పోటీ చేస్తా అన్నాడు. అంటే పొత్తు ధర్మంలో ముందు లోకేష్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు. అక్కడ ఇంకొంతమంది ఉన్నారు నేనే పోటీ చేస్తున్నా అక్కడి నుంచి అని అనౌన్స్ చేసుకున్నారు. ఎక్కడికక్కడ కొన్ని సీట్లకు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ముందుగానే అనౌన్స్ చేసేసింది. సో అప్పుడు లేని బాధ ఇప్పుడు 2 సీట్లకి ఎవరు అనౌన్స్ చేస్తే అది కూడా ఇప్పుడు దొంగల పడ్డ 6 నెలలకి అదేదో కుక్కలు మురిగిన సామెతగా. అవును సార్, ఎన్ని రోజులైంది? ఆయన సరైన సమయం సందర్భం చూసుకుని మాట్లాడుంటారు. మంచి రోజు 6 రిపబ్లిక్ డే రోజు రాజోలు రాజానగర్ లోకేష్ నేనే కుప్పం నుంచి పోటీ చేస్తా అన్నాడు. అయినా అసలు ముఖ్యమంత్రి నీకు అయ్యే అర్హత లేదు, మేమే అంటేనే అలాగే దిక్కు దివాన్ లేదు. దాని మీద స్పందించక ఊరికేదో 2 సీట్ల గురించి పెద్ద డిస్కషన్. ఇది కూడా ఒక గేమ్ సార్ అంతే. ఎందుకంటే ఇప్పుడు జనసేనకు సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. అదేంటి వాళ్ళు సాక్షాత్తు ఆంధ్రప్రభ ఎవరు సార్? ముత్తా శశిధర్ ఏ పార్టీలో ఉన్నాడు? జనసేన. ఆ పార్టీలో వచ్చినది ఏంటి? మెయిన్ పేపర్ లో వేశారు జనసేనకు 15 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లు ఇస్తున్నారని. ఖండించింది జనసేన పార్టీ. జనసేన నాయకుడు నడుపుతున్న పత్రిక అది. ఆ రోజే దిక్కు దివాన్ లేదు. అప్పటి నుంచి వాళ్ళు అడుగుతున్నారు అదేం సార్ వాళ్ళు 15 అంటారో లేదంటే 5 అంటారో, అసలు మనకి ఎన్ని ఇస్తున్నారో, మేము పని చేసుకోవాలా వద్దా కాన్స్టిట్యున్సీలో? అవతల వైఎస్ఆర్సీపీ ఏమో అభ్యర్థులు అనౌన్స్ చేసుకుంటా వెళ్తుంది, మనకేమో అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తాం క్లారిటీ లేదు. అక్కడేమో తెలుగుదేశం జనసేన కొట్టుకు తెస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ అని చెప్పి. తెనాలి లాంటి కాన్స్టిట్యున్సీ లో తెలుగుదేశం వాళ్ళు ఆత్మహత్యాయత్నాలు చేసి ఆలపాటి రాజాకపోతే మేము చచ్చిపోతామని పెట్రోల్ పోసుకుంటున్నారు. అవతలే మళ్ళీ ఇవన్నీ ఏందని చెప్పి వాళ్ళు రోజు క్వశ్చన్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తారు? మీకేమనిపిస్తుంది? ఎవరు సార్ మీకు? ఏది ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు? అది గేమ్ లో ప్లాన్ సార్. అందుకని టీడీపీ జనసేన గేమా? ఎస్, టీడీపీ జనసేన గేమ్ లో నేను బెట్టు చేస్తా ఉన్నా. మనం గౌరవప్రదమైన సీట్లు మనకు వస్తాయి, మీరు కంగారు పడద్దు. ఇదిగోండి నేను 2 సీట్లు ప్రకటించేస్తున్నా చూడండి, మన దగ్గరకు లొంగి రావాలి అవసరం అయితే అని వాళ్ళ కార్యకర్తల్ని ఏదో సముదాయించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఏముంది సార్? 15 కాదు సార్, అసలు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో వెళ్తాడు. 2014 ఇవ్వకపోయినా వెళ్తాడు సార్.
మళ్ళీ రాసి పెట్టుకోండి. ఇవ్వకపోయినా ఒక్క సీట్ ఇవ్వకపోయినా కూడా ఏదండి అన్కండిషనల్ గా మేము మద్దతిస్తున్నాం, మాకు సీట్లు ఓట్లు ముఖ్యం కాదు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కాదండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన 30 నిమిషాల స్పీచ్ లో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన 30 నిమిషాల స్పీచ్ లో 3 నిమిషాల పాటు టికెట్ అనౌన్స్ చేసింది మాత్రం ప్రయారిటీ అవుతోంది తప్ప ఆయన జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాల్సిందే, దానికోసం మేము గట్టిగా పనిచేస్తాం, కలిసి పనిచేస్తాం, ఇవన్నీ మాట్లాడి రావట్లేదా ఇష్యూ? కాదండి, ఆయన ఎవరు మమ్మల్ని గద్దె దించడానికి? ఆయన మమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టాడా? ఆయన ఎవరు దించడానికి? అరే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వచ్చి ఇప్పటికీ ఎమ్మెల్యే కాల, 2008 ఇది 2024 ఎన్నాళ్ళయింది? ఆయనేది మమ్మల్ని గద్దె దించేది? ఆయన తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో వస్తే ఈ మహానుభావుడు 2008లో వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచులు ఓడ తీస్తా అన్నాడు అదే రోజు. తర్వాత దాంట్లోకి వెళ్ళారు, పంచుల్లో దూరారు, తర్వాత సంగతి అది వదిలేద్దాం. 2009లో వచ్చిన జగన్ గారు 2 సార్లు ఎంపీ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ ముఖ్యమంత్రి. ఈయనేంది ఎమ్మెల్యే అయ్యాడా? ఈయన మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టాడు, దించుతా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ కూడా ఫ్లాపులతో స్టార్ట్ అయింది, తర్వాత సూపర్ హిట్ పెద్ద స్టార్ అయిపోయాడు సార్. ఆగండి, ఓకే పర్లేదు సార్, ఇంకొక 50 ఏళ్ళ తర్వాత ఇక రాజకీయాల్లో మీరు నేను అందరూ ఎవరో లేనాక అప్పుడు ఏదైనా కొత్త సినిమాలు అయితే అవ్వచ్చేవాళ్ళే కానీ సినిమాలు అది కూడా బ్లాక్ బస్టర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కదా వాళ్ళ ధైర్యం. 2019లో మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కూర్చోనేమను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కూర్చోనేమను, ముఖ్యమంత్రి కానేమను. నా సవాలని కాలర్లు ఎగరేసాడు, చిటికలేసాడు, చప్పట్లు కొట్టాడు, ఓ పెద్ద కేకలేసాడు, రంకెలేసాడు. ఆయనేమో అసెంబ్లీ గేట్ దాకా, మేమేమో అసెంబ్లీ లోపల 150 మందిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి 150 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఏంది సార్ ఇవన్నీ? మాకేమో నవ్వు వస్తా ఉంటది వీళ్ళని చూస్తే. రజనీకాంత్ సప్పట్లు కొడతారు కూర్చొని 2 సీట్లు అనౌన్స్ చేయగానే. రేపొద్దున 10 ఇచ్చాడు అనుకోండి, 10 ఇచ్చారు జనసేనకి తెలుగుదేశం వాళ్ళని చెప్పి అసలు రోడ్ల మీద డాన్స్లు వేస్తారు, సార్లే మాకు అదే అని చెప్పి. ఇట్లా ఉంటది. ఏం చేస్తాం, పాని వదిలేయటమే.